హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం భోగి రోజు గురించి తెలుసుకుందాం. అసలు మనం ఫస్ట్ భోగిని ఎందుకు జరుపుకుంటాం, అసలు భోగి అంటే ఏంటి? మనం దక్షిణాయన కాలం నుండి ఉత్తరాయణ కాలానికి వెళ్ళే రోజున భోగి అని చెప్తాం. దక్షిణాయన కాలం యొక్క చివరి రోజును మనం భోగి రోజు అని చెప్తాం. ఈరోజు తెల్లవారుజామున 3:33 లేచి భోగి మంట వెలిగించి దాంట్లో మన ఇంట్లోని పనికిరాని వస్తువులను వేసి ఆ వేడిలో మనం నీళ్లు కాచుకొని ఆ నీళ్ళతో స్నానం చేయడం మంచిది. ఇలాగే మనం భోగి రోజున నలుగు పెట్టుకుంటాం. అలాగే ఆ రోజు సాయంత్రం మనం భోగి పళ్ళు పోసుకుంటాం. అసలు ఆ భోగి పళ్ళు ఎందుకు పోసుకుంటామో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అలాగే భోగి తర్వాత మనకి ఆ నెక్స్ట్ డేనే మకర సంక్రాంతి. అసలు మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు అసలు ఒక రాశిలోంచి ఇంకో రాశికి ప్రతీ నెల ప్రయాణిస్తాడు. అలా మొత్తం 12 రాశులను 12 నెలల్లో ప్రయాణిస్తాడు. అలానే మనకి ప్రతీ నెల మకర సంక్రాంతి అని ఒక రోజు ఉంటుంది. ఆ మకర సంక్రాంతి మనకు జనవరి 15న వచ్చింది. ఈ మకర సంక్రాంతి రోజు మనం గుమ్మడికాయలు దానం ఇచ్చి బ్రాహ్మణులకు స్వయం పాకం పెడతాం. అలాగే మనం గుళ్ళకు వెళదాం. ఇలా చేయడం వలన మనం గాలిపటాలు కూడా ఎగరవేస్తాం. ఇలా చేయడం వలన మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా అయ్యిద్ది. అసలు కానీ గాలిపటాలు ఎగిరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగరవేయాలి. చైనీస్ మాంజాలు వాడకండి. ఇలా చైనీస్ మాంజాలు వాడడం వల్ల 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళకు చాలా ప్రమాదకరం. సో సంక్రాంతిని జాగ్రత్తగా జరుపుకోండి. అంతేగాని చైనీస్ మాంజాలతో వేరే వాళ్ళ ప్రాణాన్ని తీయకండి. ఓకే, హ్యాపీ భోగి టు ఆల్ ఆఫ్ యూ.